సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. ఎక్స్ ఫర్ చందమామ రావే, జాబిలి రావే, కొండెక్కి రావే. నాకు ఇంకా ఎక్స్ ఎలా స్టార్ట్ చేశాను? చందమామ చందమామ. ఓకే, మనకు నచ్చినట్టు మార్చేసుకున్నారు ఈ మధ్యన పదాలు. వెరీ గుడ్. పి ఫర్ పంచదార చిల్క, పంచదార చిల్క, పంచదార చిల్క. నాకు ఇంతే వచ్చు చాలా. ఆ పాట వచ్చా నీకు? పంచదార బొమ్మ బొమ్మ. ఆర్ ఫర్ రంభ ఊరోజు వెనక నాకు ఎవరు వద్దు, నాకు కావాల్సింది ఇద్దరు. కాజల్ సమంత వీళ్ళు కూడా కాకపోతే అరే నీ మానాన్ని నుంచులో చెప్పేసి నువ్వు కూర్చుంటావేంట్రా? నుంచో నాన్న బంగారం, ఒకసారి నుంచో. వెయిట్, హోల్డ్, హలో అను. మైక్ పనిచేస్తుందో చెక్ చేసుకో. వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పమ్మా. రమ్మ ఊరోసి వెనక నాకు ఎవరు వద్దు, నాకు కావాల్సింది ఇద్దరు. కాజల్ సమంత వీళ్ళు కూడా కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్. అరే మెల్లగారా, నాకు మైక్ ఉంది. తానంటే ఇన్నాళ్ళు నేను మైక్ ని నోరు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చూసాను, కానీ మైక్ దగ్గరికి నోరు తీసుకెళ్ళి చాలా చక్కగా చెప్పాడు. ఏందన్నా, రంభ ఊరోసి వద్దా? వద్దు. ఎవరు మరి? కాజల్ సమంత సరిపోతారా? పర్లేదా? వీళ్ళు కూడా కాకపోతే రకుల్ ప్రీత్ సింగ్. చూడన్నా, కాజల్ అగర్వాల్ నీకు అక్క లాంటిది, నువ్వు నాకు బాంబర్ లాంటి. సో మన కాజల్ డార్లింగ్ కోసం ఓ అద్భుతమైన డాన్స్ చేయబోతున్నా. నీ పేరేంటి? వీరజ్ ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. క్లాప్స్, కమ్ ఆన్. మ్యూజిక్. ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఈఫర్ ఎద్దు ముఖం, సోది ముఖం, ఎలవ ముఖం. మధ్యలో మిస్ చేసావేంటి? ఒక చెయ్య చెప్పు. ఈఫర్ ఎద్దు ముఖం, సోది ముఖం, ఎలవ ముఖం. అన్ని ముఖాలు ఒకేలాగా ఉన్నాయి. వండర్ఫుల్, సూపర్. ఇట్రా నాన్న. నీ పేరేంటి ఇంతకి? దీక్షిత. దీక్షిత. మిస్టర్ దీక్షిత, ఏం చేస్తుంటావు? 6th క్లాస్. ఇంత చిన్న వయసులో నీకు 6th క్లాస్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఏ స్కూల్లో చదువుతున్నావు? కాశ్యం హై స్కూల్. ఏదైనా డైలాగ్ చెప్తావు నాకు? మూవీలో డైలాగ్ చెప్తావు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ. సోషల్ లో 2వ చాప్టర్ ఏంటి? గ్లోబ్ మోడల్ ఆఫ్ ఎర్త్. కరెక్టే కదా మేడం? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా. ఎస్ ఫర్ స్కూల్లో టీచర్ క్వశ్చన్లు, ఇక్కడ ప్రదీప్ క్వశ్చన్లు. మా పిల్లలకి ఇంకా స్వేచ్ఛ లేదు, ఇంకా ఊరుకునేది లేదు. మేము ఊపేసాం. ఏం చేస్తారా? ఊపేసాం. నువ్వు ఎలా ఊపు నాన్న? నేను ఎక్కడ ప్రశ్నలు అడిగారా? మీరే కదా నాతో మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ సర్కస్ లో ఎలుకలు, కుక్కలు, ఎడ్ల బండి మేమైతే పవర్ మాస్టర్ ప్రదీప్. అవును, మళ్ళీ చెప్పు. సర్కస్ లో ఎలుక, కుక్కలు, ఎడ్ల బండి మేమైతే పవర్ మాస్టర్ ప్రదీప్. అంటే నేను ఎలకలతోనూ కుక్కలతోనూ ఆడుకుంటూ ఉంటానన్నమాట. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అద్భుతంగా మీరు ఆన్సర్ చేశారు. ఇలాగే మా సుబ్బారావు వాళ్ళ అబ్బాయి కూడా అలాగే ఆన్సర్ చేశారు. సుబ్బారావు రోజు ఇంటికి రాగానే వాళ్ళ అబ్బాయి స్కూల్ నుంచి వచ్చాడు. ఎరా స్కూల్ నుంచి వచ్చావా, లేకపోతే స్కూల్ అని చెప్పి బయట అటు ఇటు తిరిగి వచ్చావా అన్నాడు. లేట్ డాడీ, స్కూల్ నుంచే వచ్చాను. ఓకే, క్లాస్ లో పాఠాలు వింటున్నావా, క్లాస్ లో నిద్రపోతున్నావు అని? లేదు నాన్న, క్లాస్ లో పాఠాలు వింటున్నాను. ఓహో, వెరీ గుడ్ నాన్న బంగారం. హోటల్ స్పెల్లింగ్ చెప్పమ్మా అని అడిగాడు వాళ్ళు. అతను HOEL అని చెప్పాడు. అదేంట్రా మధ్యలో టీ ఏదన్నాడు. మధ్యాహ్నం టీ తాగేసాను నాన్న అని చెప్పాడు. ఇలా మనం కూడా చాలా తెలివైన ప్రశ్నలు చెప్తూ ఉంటాం, సమాధానం చెప్తూ ఉంటాం. మీరు కూడా చాలా సార్లు ఇస్తారు కదా అలాంటి ఆన్సర్. మీరు ఇచ్చిన ఆన్సర్లకి మీ ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. చాలా వాళ్ళు షాక్ అయిన ఆన్సర్లు మీరు ఏమి ఇచ్చారు? నేను కుక్కతో ఆడుకుంటాను, దాని తోక పట్టుకుని గిరగిర తిప్పుతుంటాను. మా తల్లిదండ్రులు చూసి షాక్ అవుతారు. ఎందుకు అలాగా?
ఆడుకోవడానికి. ఆడుకుంటున్నావమ్మా మా తల్లే, ఎప్పుడో కలిసి జాగ్రత్త. థ్యాంక్ యూ. నెక్స్ట్. స్కూల్ బంక్ కొట్టినప్పుడు ఏం చేస్తావు? సినిమా. ఇప్పుడు అంటే ఇంటి నుంచి బ్యాగ్ చేసుకుని బయలుదేరుతావు, స్కూల్ దాకా వెళ్ళకుండా మధ్యలో థియేటర్కి వెళ్ళిపోతావు. అదే డ్రెస్ వెళ్ళిపోతావా? అయ్యో అదే డ్రెస్ అయితే కష్టం అవుతుంది నాన్న, టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళు టికెట్లు ఇవ్వరు. ఏంటంటే ఎక్స్ట్రా టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ బ్యాగ్ లో పెట్టు, మధ్యదారులో ఏ చెట్టు కాదు చేంజ్ చేసుకున్నా. ఇది అన్నం పెడతా, ఇలాంటి పనులు నేను చేయకయ్యా బాబు. వాళ్ళు ఇంకా టైం ఉంది నాన్న, మనం మ్యాక్సిమం అయిపోవడానికి చాలా ఉన్నాయి, ఇంకా కాలేజీలు అవన్నీ ఉన్నాయి. ఫీవర్ అని చెప్పి స్కూల్ మానేసి పాప్కార్న్ తింటూ డోరేమాన్ చూసినప్పుడు మా పేరెంట్స్ షాక్ అవుతారు. అయ్యా నువ్వు డోరేమాన్ చూస్తావా నువ్వు? సరే ఇందాక డైలాగ్ చెప్పు, ఇప్పుడు పాట పాడమ్మా. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్నే హృదయాన్నే అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా నా హృదయం ఆ హృదయముకే. వెరీ గుడ్, సూపర్. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. మమ్మీ డాడీ కొడుతున్నాడు, మన కొత్త మమ్మీ మీ డాడీని కొడుతుందా? మమ్మీ నన్ను డాడీ కొడుతున్నాడు, మన కొత్త టీవీని మార్చినట్టు మన డాడీని కూడా మార్చమన్నప్పుడు షాక్ అవుతారు. తప్పు నాన్న, టీవీలు మార్చకూడదు, మా అయితే రిమోట్ మార్చుకుంటాం కానీ టీవీలు మార్చకూడదు నాన్న, ఓకేనా? అడిగానని చెప్పు మీ డాడీ. పాపం. డాడీ రేపు ఎగ్జామ్ ఉంది, నాకు కొద్ది స్లిప్పులు రాసిస్తావా అన్నప్పుడు షాక్ అవుతారు. వెరీ గుడ్, కూర్చోమ్మా. మమ్మీ నాకు 500 రూపాయలు మా గర్ల్ ఫ్రెండ్ కి పార్టీ ఇవ్వాలి అన్నప్పుడు షాక్ అవుతారు. ఏం పేరు? సాయి రవిచంద్ర. అమ్మాయి పేరు సాయి రవిచంద్ర. గర్ల్ ఫ్రెండ్ పేరేంటన్నా? పాపం ఏదో సరదా చెప్పే వీడియో నన్ను పేరు అడుగుతున్నాడు ఏంటి అనుకుంటాడు. హ్యాపీ సంక్రాంతి. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగు కింద కూర్చొని జాగ్రత్త మెల్ల ఫస్ట్ నుంచి రా. చేతి మీద రాసుకున్నావా? లేదుగా, మెల్లగా. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగు కింద కూర్చొని టీవీ చూస్తుంటే మమ్మీ గొడుగు కింద ఎందుకు కూర్చున్నా అని అడిగితే ఆకాశంలో అది ఎందుకు వచ్చాం మనం? ఆల్మోస్ట్ వచ్చామ్మా, అయిపోయింది. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని ఇంట్లో లైట్ ఆర్పము కదా తీసుకుని రైట్ కమాన్ ఆర్పము కదా అన్నప్పుడు మమ్మీ షాక్ అయ్యింది. వెరీ గుడ్, అయిపోయింది. చూసా అసలు ఏం చెప్పావు? మళ్ళీ దీని తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి మనం. డాడీని ఆఫీస్ కి వెళ్ళకుండా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాడీని ఆఫీస్ కి వెళ్ళనీయకుండా. సరే కళ్ళు తెరిచి మాట్లాడినా. డాడీని ఆఫీస్ కి వెళ్ళనీయకుండా చేయటానికి బైక్ లో పెట్రోల్ తీసేసి బైక్ టైర్ పంచర్ చేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. కింద రా ఒకసారి. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. గుడ్ ఈవినింగ్. సో ఈ డ్రెస్ లో సరదాగా 2-3 స్టెప్లు వేస్తే డాన్స్ బాగుంటుంది కదా. ఇప్పుడు నువ్వు బిల్లాలో ప్రభాస్. బాగుంది నిజంగా. కలజోడు నీకే గిఫ్ట్ అన్న, తీసుకో. కంగ్రాచులేషన్. నాది కూడా కదా, ఎవరిదో అది, పర్లేదు, తీసుకో. మమ్మీ డాడీ స్కూల్లో చేసినదే ఇంట్లో స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఇంటికి వెళ్ళి అదే పనిష్మెంట్ చేయడం. సాధారణంగా ఎందుకు ఇస్తారు పనిష్మెంట్ టీచరు? హోంవర్క్ చేయరా మీరు ఎవరు హోంవర్క్లు? రే మీకు అర్థం కావట్లే, మీ టీచర్లు ఇక్కడే ఉన్నారు, రేపు ఉంటుంది క్లాస్ లో మీకు అందరికి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడుకుంటుంటే సడన్ గా బుక్ ముట్టినప్పుడు షాక్. అరే నుంచుని చెప్పు ఆన్సర్ నువ్వు.
అదే ఏయ్ అన్నా నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే. ఏం సంగతులు? ఎప్పుడు ఆడుకుంటుంటే సడన్ గా బుక్కు ముట్టినప్పుడు షాక్. అప్పుడు నన్ను అలవాటు అయిపోయింది అట్టే చేయమాక. నేను క్లాస్మేట్ అమ్మాయిని బైక్ మీద జీరోస్ కట్ చేస్తే మా పేరెంట్స్ షాక్ అయ్యారు. అరే నీకు అసలు బైక్ అందిద్దా? గురుగారు చాలా బాగా చెప్పారు అసలు మీరు. అంటే మీరు చెప్పే పద్ధతి నాకు బాగా నచ్చింది. ఆ ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక రెండు. సరే ఓ పని చేద్దాం. పందులు వాటి అద్భుతాల గురించి నాకు కొంచెం చెప్పవా? పంది బురదలో ఉంటుంది. పంది దొబ్బగా ఉంటుంది. పంది మూతి వంకరగా ఉంటుంది. నీకు తెలుసా పందుల గురించి? అబ్బాయికి తెలుసంట మైక్యూ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా. పందులు దుబ్బగా ఉంటాయి. పందులు పింక్ కలర్ లో ఉంటాయి. బురదలో దొల్లడం వల్ల బ్లాక్ కలర్ లోకి అయ్యాయి. వాటి తోక గింగిరాలు తిరిగి రౌండ్ గా ఉంటది. ఆయన చెప్తుంటే నేను చెప్తాను, ఎవరు అనారం చేయొద్దాడు ఈయన. కూర్చోట. అన్నప్రసన్న రోజు అన్నం లక్ష్మీ ప్రసన్న. అన్నప్రసన్న రోజు అన్నం పట్టుకోకుండా ఆంటీని పట్టుకున్నప్పుడు మా పేరెంట్స్ షాక్ అవుతారు. మా మామ ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తుంటే నేను వెళ్ళి చూస్తానంటే పోవే అన్నది. నేను అన్నాను, నువ్వు రేపో మాపో పోయేదానివి, నీకు ఎందుకే సీరియల్స్ అన్నా. మా పేరెంట్స్ షాక్ అయ్యారు నా మాటలు విని. నేను దొడగొడితే ఇంట్లో పేరెంట్స్ షాక్ అవుతారు, మా తాత అవుట్ అవుతాడు. మీరు ముందే అరిచేశారు. మళ్ళీ ఇదాలి నాన్న కొట్టి అటు చూడాలి నన్ను. ఓకేనా? తొడ మార్చు. ఈ తొడవాడు రాలే రెడీ. నాకు తెలిసి మొత్తం తొడగొట్టాకి ఇవ్వాలి. థ్యాంక్ యూ.